ఓన్లీ అటు బిజినెస్ లోనే కాదు ఇక్కడ సినిమాల్లో కూడా ప్రూవ్ చేస్తున్నటువంటి అభినవ్ రావు గారు మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తారు అండ్ ప్రతిరోజు ఏదో ఒకటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. యూఆర్ బీన్ అగ్రెసివ్లీ పుషింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఫిలిం ప్యాటర్న్ గురించి వస్తే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు బి గ్రేట్ విత్ ఫస్ట్ 3 days టు బి వెరీ హానెస్ట్. ఎందుకంటే దిస్ ప్యాటర్న్ కొంచెం స్మాల్ ఫిలిం అండ్ ఫ్యామిలీ కొంచెం టిపికల్ ఉంటుంది. ఇట్ ఈస్ బిగ్ స్టార్ ఫిలిం ఆర్ సంథింగ్ ఎల్స్ వి కుడ్ హ్యావ్ ఇంకా వేరేలాగా ఉంటుంది. సో కొంచెం సోకింగ్ కావాలి మార్కెట్లోకి. సోకింగ్ కావాలంటే నార్త్ మార్కెట్ అంతే, టు బి వెరీ ఆనెస్ట్. అది వెళ్తుంది అండ్ ఫస్ట్ నుంచి ఒక 3 week రన్ టార్గెట్ చేసి వెళ్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే వెళ్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ విత్ ద ఆడియన్స్ అండ్ చాలా ఆర్డ్స్ ఉండే బట్ వీఆర్ కాన్ఫిడెంట్ అని మరీ చాలా పెద్ద నెంబర్ చేస్తాం అట్లా ఏం చెప్పట్లేదు. బట్ ఎనఫ్ నంబర్స్ వాట్ వీ వాంటెడ్ అదే నంబర్స్తో వెళ్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గెట్ యువర్ ఫ్యామిలీస్ ఏదైనా ఉంటుంది. చాలా బాగుంటుంది, నీట్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సుభాష్, సుమన్ అండ్ ఎవ్రీబడి. సుదర్శన్ చాలా మంది కొంచెం ఫస్ట్ 2 days కొద్దిగా ప్యానిక్ ఉండే బట్ ఐ న్యూ ఇది అట్లా కాదు బికాజ్ నా థియేటర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ ద క్రౌడ్ ఇట్ ఈస్ సేమ్ థియేటర్ ఆపరేటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్తారు మాకు సార్ చాలా బ్యాడ్ అంటే దెన్ ఇట్ ఈస్ బ్యాడ్ అదర్వైజ్ సో అక్కడ నుంచి అన్ని పాజిటివ్ ఉన్నాయి. సెకండ్ వీక్ మళ్ళీ థియేటర్స్ వాళ్ళే పెంచుతున్నారు అండ్ నైజాంలో కూడా బాగుంది. ఇప్పుడు టిక్ అవుతుంది ఇంకా. సో వీఆర్ మోర్ డేస్ టు గో అండ్ స్టిల్ వీ విల్ కంటిన్యూ ద మార్కెటింగ్ అండ్ కాల్ పీపుల్ టు ద థియేటర్. డెఫినెట్లీ మళ్ళీ చూడండి, చూసిన మళ్ళీ చూడని వాళ్ళు కంపల్సరీ ఫ్యామిలీతో కంపల్సరీ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంత క్లారిటీ ఉంది కాబట్టి ఇది సెకండ్ వీక్ కూడా ఇంత చక్కగా హోల్డ్ చేసి సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మా బ్యూటిఫుల్ మాయా ఇప్పుడు మాట్లాడతారు. రిక్వెస్టింగ్ నిధి ప్రదీప్ టు ప్లీజ్ స్పీక్. Is it 12 yet? 11. Very good morning to our respected guests, media, press team, and the entire Godari Gatti family. What other way can I ask for a newcomer like me to debut with a film like Godari Gatti Paina? And all my friends and families living in different parts of the world, they got to witness this in theaters. So thank you, Asian Cinemas, for that. Thank you, Red Carpet Production. From the first day I stepped into Hyderabad, me and my mom, we don't know anything about this place, but they took so much care of us, Suman, his friends, everybody. And Red Carpet, they never compromise when it comes to quality on screen and off screen, the way they took care of us and fed us. It's always a blessing that I got to start with this production. Subhash sir, thank you so much sir. You promised me that Maya will be loved and accepted, and that's exactly what I got. So many of you had messaged me personally, appreciated my character. So I hope she was able to connect to you. Thank you for accepting me. I wish to do more films like this for you. So thank you for that opportunity, sir. And Suman, even though we fought and argued so much on set, it was still fun working with you. More than an artist, I got to learn how to carry myself, how to think differently. So you taught me so many things in that way, and I'm very grateful for that. To all my Annas, Kazridana, Sudarshana, Ravitana, we were like siblings on the set. We tortured Subhash sir, but still we had lots of fun. I didn't get to work much with you in scenes, sir, but still it was an amazing experience. Vedpati sir, Laila ma'am, all my girls, Reenu, Sheila, Sia, Sanjana, and to every single person in this team, thank you for making Godari Gatti Paina what it is today. And continue to show your love. Thank you. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా జగపతి బాబు గారు, లైలా గారు లాంటి ఆర్టిస్ట్ల ఫ్రేమ్ లో మీరు కూడా అంత ఈజీగా పర్ఫామ్ చేయడం అంటే అది మాటలు కాదు. చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండే అబ్బాయిలా కనిపించడం మాత్రమే కాదు, లిటరల్ గా ప్రతి గడపకి వెళ్ళి సినిమాని ప్రమోట్ కూడా చేసినటువంటి మా సుమన్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ. మేము ఎంత ప్రమోషన్ చేసినా డెఫినెట్లీ ప్లాట్ఫామ్ లేకపోతే అవన్నీ పాసిబుల్ కాదు. మేము ఇచ్చిన కంటెంట్ మీరు అంత స్ట్రాంగ్ గా మంచిగా పాజిటివ్ గా పుష్ చేస్తున్నందుకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అనిపిస్తుంది ఇందాక నడుస్తుంది అనుకున్నా, చాలా మంది నా చుట్టుపక్కల 3 ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది అనేది, ఎవరన్నా టికెట్ కొంటారా అంటే ఎక్కడో మనసు కలెక్ట్ వాళ్ళు కన్సర్న్ తోనే చెప్పారు డెఫినెట్లీ, ఎందుకంటే అది అట్లాంటి పరిస్థితులనే ఉన్నాయి కాబట్టి. కానీ మేము థియేటర్ విజిట్స్ చేస్తూ పల్లెటూర్లకి వెళ్తూ హైదరాబాద్ లో కూడా తెలంగాణ సైడ్ అన్ని వెళ్తుంటే థియేటర్ల ఎనర్జీ మొత్తం ఫ్యామిలీస్ తో కలగలాడుతుంటే సూపర్ అనిపించింది. మేము ఫేమస్ అందరూ యూత్ చూసినాం. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్ ని పరిచయం చేసింది, ప్రతి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సుభాష్ అన్నది ఈ సినిమాతో చాలా మంది ఫ్యామిలీస్ నిన్న చూడబోతున్నారు సుమంత్ అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు నిజంగానే చూసినట్టు చేసినావు. చాలా మంచి విషయాలు చెప్పినావు సినిమాలో, మస్తు అనిపించింది. అండ్ ఆడియన్స్ అందరూ థియేటర్ పోతుంటే పల్లెటూర్లకు ముద్దాడుతున్నారు తీసుకొని. నన్ను మరీ సాయిబాబాలా చూపించింది అన్న. అంటే మంచిగా అనిపించింది. నిజంగా ఇంత మంచోళ్ళు ఉంటారా అని అనుకున్నాను నేను కూడా స్క్రిప్ట్ అయినప్పుడు. కానీ అన్నట్టు మన మమ్మీ డాడీ గురించి మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాం, డెఫినెట్లీ గొప్పగా చెప్తాం. వాళ్ళు మన గురించి ఏం చేసుకో తెలుసు కాబట్టి, అండ్ వాళ్ళు మన గురించి ఏం చెప్తారో మనకు కూడా తెలుసు. ఎంత పాజిటివ్ ఉంటుంది వైబ్ అంతా. సూపర్ హ్యాపీ అనిపించింది ఓవరాల్ గా. జనాలందరూ రియాక్షన్లు అన్నట్టు ఫస్ట్ వెంటిలేటర్ మీద ఉన్న సినిమా తీసుకుపోయి హ్యాపీగా హెల్తీగా దాన్ని తయారు చేసి 11th డే కూడా, నిన్న 10th 11th డే కూడా హౌస్ఫుల్స్ అయ్యేంత రన్ తీసుకున్న సినిమా అంటే అది డెఫినెట్లీ అభినవ్ వల్ల. నువ్వు ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ఎవ్రీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ us need producer like you. Don't ever give up. Who motivates every time. Super అసలు. Thank you so much అన్న. I love you అన్న. చాలా హ్యాపీగా ఉన్నా మనసులోకి వెళ్ళి. ఇందాక అప్పుడు మనసు కలకమన్నది అడిగినప్పుడు కొందరు, కానీ ఇప్పుడు సూపర్ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని టూర్ పోదామని ప్లాన్ చేస్తున్నా. థ్యాంక్ యూ నా కోసం కష్టపడ్డ నా ఫ్రెండ్స్ అందరికి, మా టీం మెంబర్స్ అందరికి, మా యాక్టర్స్ అందరికి, అందరినీ చాలా సార్లు అడ్వైజ్ చేసిన. కసిరెడ్డి అన్నని కానీ, సుదర్శన్ అని కానీ, నితిన్ కానీ, కనక మహాలక్ష్మిని కానీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఆర్డర్ చేసిన సినిమాకి. చూడండి, ఇంకా సమ్మర్ ఉంది, ఇంకా సినిమా థియేటర్ లో ఉంది, ఇంకా కూల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడండి, వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.